ఏనుగు మాంసాన్ని మానవులు తినే పరిస్థితి వస్తే అది దారుణమైన కరువు కాటకాల వైపు ఈ ప్రపంచం వెళుతోంది అనడానికి స్పష్టమైన సంకేతం. ప్రపంచ చరిత్రలోనూ ఏనుగు మాంసం తిన్న మానవ జాతి చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు ఏనుగులను చంపి ఆ మాంసాన్ని ప్రజలకు పంచాలని కొన్ని దేశాలు నిర్ణయానికి రావడం అత్యంత బాధాకరం. అసలు ఏనుగు మాంసం మానవులకు అంత శ్రేయస్కరం కాదని, అది అనేక వ్యాధులను సంక్రమించేలా చేస్తుందన్న వాదన సైతం ఉంది. కానీ ఆఫ్రికా దేశాల సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వాళ్లకు ఏనుగులను చంపి తినక తప్పని పరిస్థితి ఎదురైతుందని వాళ్ళు ప్రకటిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, నా పేరు సతీష్, సీనియర్ జర్నలిస్ట్ని. నా నుంచి నిత్యం మీకు ఉపయోగపడే ఆసక్తిని కలిగించే అంశాలపై రోజు కనీసం ఒక వీడియో అయినా వస్తుంది. నాకు మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడమే. అప్పుడే నేను మరింత ఉత్సాహంతో మరిన్న మంచి అప్డేట్స్ వీడియోలు అయితే చేయగలుగుతాను. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోకండి. ప్రజల ఆకలి తీర్చడానికి నమీబియా, జింబాబ్వే, బోట్స్వానా దేశాలు అడవి జంతువుల వేటే మార్గం అని ఫిక్స్ అయ్యాయి. అది కూడా వారి దేశాల్లో అధికంగా ఉన్న ఏనుగులను చంపి తింటున్నారు. విపరీతంగా ఏనుగుల సంఖ్య ఉండడం వల్ల వాటి దెబ్బకు తమకు ఆహారం, నీరు కూడా దొరకడం మరింత గగనమైపోతుందని, అందుకే వాటిని చంపితే ప్రజలకు ఆహారం దొరకడంతో పాటు ఏనుగుల సంఖ్యను తగ్గించవచ్చనే భావనకు వచ్చేశారు. అందుకే ఏనుగులను చంపి ప్రజలకు మాంసం పంచడం వల్ల ఆకలి చావులను నివారించవచ్చని ఈ 3 దేశాలు ఫిక్స్ అయ్యి వేట మొదలుపెట్టాయి. ఇక్కడ ఏనుగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏనుగులు బతకడానికి విశాలమైన అటవీ ప్రాంతం, నీరు, ఆహారం సమృద్ధిగా కావాలి. ఏనుగుల గర్భధారణ కాలం కూడా సుమారు 22 నెలలు ఉంటుంది. పుట్టకి ఎదగడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక ఏనుగు 60 నుంచి 70 ఏళ్ళు బతుకుతుంది. దీనికి రోజుకు కనీసం 150 కిలోల ఆహారం కావాలి. నీళ్లు కూడా 100 లీటర్ల పైనే రోజుకు తాగుతుంది. ఒక రోజులో 48 కిలోమీటర్ల పరిధి వరకు సంచరిస్తుంది. అలాగే నీళ్లు దగ్గరగా ఉండే ప్రాంతంలోనే బతుకుతాయి. మాకే ఆహారం, నీళ్లు లేవంటే ఈ జంతువులు ఉన్న వాటిని తినేస్తున్నాయని ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పటికే వందలాది ఏనుగులు, గుర్రాలు, అడవి దున్నలు, జీబ్రాలను చంపి వాటి మాంసాన్ని ప్రజలకు అక్కడ పాలకులే పంచుతున్నారు. సో ఆఫ్రికా దేశాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న కరువు కాటకాలు ఇప్పుడు ఎలా మూగ జీవాల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. వర్షాలు లేక, పంటలు పండక, ఆహారం దొరక్క అటు ప్రజలు, ఇటు అడవి జంతువులు అల్లాడిపోతున్నాయి. తీవ్రమైన కరువు కాటకాలు ఆహార సంక్షోభానికి కారణమవుతున్నాయి. బోట్స్వానా, జింబాబ్వే, మలావి, జాంబియా, నమీబియా, లెసోతో, అంగోలా దేశాలు కరవుతో అలమటిస్తున్నాయి. ఏకంగా 68 మిలియన్ల ప్రజలు, అంటే సుమారు 7 కోట్ల మంది ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారు. ఈ కరువులో నీళ్ల కోసం, ఆహారం కోసం అడవులను దాటి ఏనుగులు ప్రజల ఇళ్ల మీదకు వచ్చి ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. ప్రధానంగా బోట్స్వానా, జింబాబ్వే, నమీబియా, జాంబియా, అంగోలా ఈ 5 దేశాల్లోనే 2 లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయి. వరల్డ్ స్టాట్స్ డేటా ప్రకారం 2023లో అత్యధిక అడవి ఏనుగులను కలిగిన దేశాలు, టాప్ 10 దేశాలు ఏంటో తెలుసా? బోట్స్వానా 130,000 ఏనుగులతో మొదటి స్థానంలో ఉంది. జింబాబ్వే 1,00,000కు పైగా ఏనుగులతో రెండో స్థానంలో ఉంది. ఇక టాంజానియా 81,000 ఏనుగులతో 3వ స్థానంలో, గాబన్ 50,000 ఏనుగులతో 4వ స్థానంలో, కెన్యాలో 36,000 ఏనుగులున్న 5వ స్థానంలో కెన్యా ఉంది. భారతదేశం 32,500 ఏనుగులతో 6వ స్థానంలో ఉంది. జాంబియా 26,500 ఏనుగులతో 7వ స్థానంలో, నమీబియా 25,000 ఏనుగులతో 8వ ప్లేస్లో ఉంది. అలాగే దక్షిణాఫ్రికా 24,000 ఏనుగులతో 9వ ప్లేస్లో ఉంటే, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 16,000 ఏనుగులతో 10వ ప్లేస్లో ఉంది. ఏనుగులు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇవి టాప్ 10 కంట్రీస్. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశంలో కరువు తీవ్రత అధికంగా ఉండడంతో 2024 సంవత్సరం నేషనల్ ఎమర్జెన్సీ కూడా విధించారు. దేశ జనాభాలో సగం మంది, అంటే 14 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక జనం ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతున్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని కరువు నమీబియా దేశం తీవ్ర ఆకలితో అలమటించిపోయేలా చేసేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 2024 ఆగస్టులో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏనుగులు సహా అడవి జంతువు ఏది దొరికితే దానిని వెంటాడి, వేటాడి చంపి ప్రజలకు మాంసం అందించే పథకం ఆరంభించారు. అక్కడ ఇప్పటి వరకు 723 అడవి జంతువులను చంపి వాటి మాంసాన్ని నమీబియా పాలకులు ప్రజలకు పంచాలని నిర్ణయించారు. వీటిలో 300 జీబ్రాలు, 83 ఏనుగులు, 60 అడవి దున్నలు, 50 దుప్పులు, 30 నీటి గుర్రాలు,
100 ఈలాండ్లు, మరో 100 బ్లూ వైల్డ్ బీస్ట్ అంటే మన దగ్గర ఉండే అడవి గేదెల మాదిరిగా ఉంటాయి. వీటన్నింటినీ అధికారికంగా చంపి ప్రజలకు పంచారు. ఈ అడవి జంతువుల మాంసం పంచే పథకంలో భాగంగా తొలి విడతలో 150కి పైగా జంతువులను చంపేసి వాటి ద్వారా వచ్చిన 63,000 కిలోల మాంసాన్ని ప్రజలకు అందించినట్లు నమీబియా ప్రభుత్వం తెలిపింది. నైరుతి ఆఫ్రికాలోని కరువు ప్రాంతాల్లో అల్లాడిపోతున్న ప్రజలకు సాయపడడమే దీని వెనక ప్రధాన ఉద్దేశమని, మాకు ఇంతకు మించి గత్యంతరం లేదు అని ఆ పాలకులు ప్రకటించుకున్నారు. ఇది నిజంగా చాలా 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 బాధాకరం. జింబాబ్వేలో సగం మంది ప్రజలు తిండి లేక అవస్థలు పడుతున్నారు. ప్రపంచంలో ఏనుగుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో 2వ ప్లేసులో 1,00,000కు పైగా ఏనుగులతో జింబాబ్వే కొనసాగుతుంది. ఇక్కడ 2024లో జరిగిన ఓ ఏరియల్ సర్వే ప్రకారం సేబు వ్యాలీ కన్జర్వెన్సీలో సుమారు 2,250 ఏనుగులు ఉన్నాయి. వాస్తవానికి ఆ ప్రాంతంలో 800 ఏనుగులకు సరిపడా వనరులు మాత్రమే ఉన్నాయి. ఇలా మితిమీరిన ఏనుగుల సంతతి కేవలం సేబు వ్యాలీలో మాత్రమే కాదని, దేశమంతా ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఆ దేశ అడవుల్లో 55,000 ఏనుగులకు సరిపడే భౌగోళిక వనరులు, వాటర్ సోర్స్ ఉంటే అక్కడ ఏకంగా 1,00,000కు పైగా ఏనుగులు ఉన్నాయి. దీంతో ఇతర జంతువులకు ఆహార కొరత ఏర్పడిందని జింబాబ్వే పాలకులు చెబుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ నమీబియా మాదిరిగానే ఆహారం కోసం ఏనుగులు ఊళ్ళలోకి వచ్చి ప్రజలపై తరచూ దాడులు చేస్తున్నాయి. జింబాబ్వేలో ఏనుగుల దాడిలో 2023లో 50 మంది, 2024లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే 2024లో జింబాబ్వే 200 ఏనుగులను చంపేసింది. వాటి మాంసాన్ని కరువుతో ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేసింది. అలాగే ఏనుగుల వేటకు లైసెన్సులు కూడా మంజూరు చేస్తా ఉంది. 2025లో కూడా 153 యానిమల్స్లను చంపి 57,000 కేజీల మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే మొదటి విడతలో 50 ఏనుగులు ఉసురు తీసింది. 1988 తర్వాత ఇలా యానిమల్స్ని చంపి ఆకలి తీర్చుకున్న దుస్థితి తమకు వచ్చిందని, మాకింతకు మించి వేరే గత్యంతరం లేదు అని గణనీయంగా పెరిగిపోతున్న ఏనుగుల సంతతితో తమకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం కూడా పెరిగిపోతుందని, అందుకే ఈ నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లోనే తీసుకున్నామని జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అథారిటీకి చెందిన ఓ ప్రతినిధి చెప్పారు. తమ దేశంలోని కరువు ప్రభావిత వర్గాలకు ఏనుగు మాంసాన్ని పంపిణీ చేస్తామన్నారు. కానీ వాళ్ళ వాదనపై యానిమల్ రైట్స్ యాక్టివిస్టులు, అడ్వకేట్స్, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి కానీ జంతు వధ సరికాదని విచారం వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వే టూరిజానికి ఏనుగుల ప్రధాన ఆకర్షణ. వాటిని అంతం చేయడం సరికాదు, వాటి వల్ల వచ్చే ఆదాయం కూడా పోతుందని హెచ్చరిస్తున్నారు కూడా. జింబాబ్వే వద్ద ఇప్పటికే ఏనుగు దంతాలు భారీ సంఖ్యలో పోగుపడ్డాయి. వీటి అమ్మకాలపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉండడంతో వాటిని అమ్ముదామన్న కొనేవాడే లేడు. ఈ దేశ ప్రజలకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సహాయం చేస్తున్నాయి. కరువు కాటకాలతో విలవెల్లాడిపోతున్న ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. కానీ సరిపోవడం లేదు. మరింత ఫండ్స్ కోసం వాళ్ళు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తున్న IMF, ప్రపంచ బ్యాంకులపై కూడా ఇక్కడ ప్రజలతో పాటు జంతు ప్రేమికులు గుర్రుగా ఉన్నారు. యుద్ధాలు చేసే వాళ్లకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లకు 100 కోట్లను ఇస్తూ తమ ప్రజల ఆకలి తీర్చడానికి, ఏనుగులను కాపాడడానికి ఎందుకు సాయం చేయట్లేదని నిలదీస్తున్నారు. ఉగ్రవాద దేశాలకు సాయం చేసే కంటే ఇలాంటి కరువు దేశాలకు సాయం చేస్తే ఇటు ప్రజలు అటు జంతువులను కాపాడొచ్చని వేడుకుంటున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా మన చుట్టూ జరిగే అనేక ఆసక్తికరమైన అంశాలపై మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తే మరింత మందికి రీచ్ ఉంటుంది. ఎక్కువ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను.